తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. రైట్. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన 4 పథకాలు ప్రారంభమయ్యాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్ ను రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో తొలి రోజు ఈ 4 పథకాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా అప్లికేషన్లు వచ్చినందున వాటిని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 వరకు అర్హులందరికీ ఈ స్కీములు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నారాయణపేట్ జిల్లా కోస్గి మండలంలోని చంద్రవంచ గ్రామంలో 4 పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గణతంత్ర వేడుకల అనంతరం మధ్యాహ్నం 1 గంట తర్వాత పథకాల ప్రారంభోత్సవాల్లో జిల్లా కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. పథకాలపై శనివారం హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి సర్వే, గ్రామ సభలు, కొత్తగా తీసుకున్న దరఖాస్తులపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. నిజమైన లబ్ధిదారుల్లో ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దని సీఎం తేల్చి చెప్పారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే వాటిని క్యాన్సిల్ చేస్తామని, ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో గ్రామంలో ఒక్కో పథకానికి ఒక్కొక్కరు చొప్పున 4 పథకాలకు 4 అధికారులను నియమించారు. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకుని అర్హులకు లబ్ధి చేకూర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. లక్షల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను వెరిఫై చేసి లబ్ధిదారులకు పథకాలను వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. జనవరి 26 అత్యంత పవిత్రమైన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజని తెలిపారు. ఈరోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ స్కీమ్స్ అమలును ప్రారంభిస్తున్నామని అన్నారు. తొలి రోజు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో మండలానికి 1 గ్రామాన్ని ఎంపిక చేసుకుని 100% ఆ గ్రామంలో ఈ 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. లక్షలాదిగా వచ్చిన దరఖాస్తులను కంప్యూటర్లలో ఎంట్రీ చేసి అర్హులను గుర్తిస్తున్నారు. మార్చి నెల వరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తున్నారు. భూమి లేని నిరుపేద 20 రోజుల పాటు ఉపాధి హామీ పనికి వెళ్లిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి ఉన్నతమైన పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని భట్టి తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తయిన వెంటనే లబ్ధిదారులందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో ఇది విప్లవాత్మకమైన పథకం కాబోతుందని చెప్పారు. రాష్ట్రంలో 70 నుంచి 73% వరకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు. దేశంలోనే తొలిసారి ఒక రాష్ట్రం ఇంత విస్తృతమైన ఆహార భద్రతా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఒకేసారి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇదే మొదటిసారి అని అన్నారు. మొదట ఈ పథకాలను అన్ని మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేసి ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో రోల్ అవుట్ చేస్తామని చెప్పారు. లబ్ధిదారుల గుర్తింపు మార్చి వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని స్పష్టం చేశారు. జాబితాలో పేరు లేని అర్హులు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రక్రియ ప్రతి అర్హులైన కుటుంబానికి అందే వరకు కొనసాగుతుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేసిందని, 10 ఏళ్లు దొడ్డు బియ్యం తిన్న పేదలందరూ త్వరలో సన్న బియ్యం తినబోతున్నారని ఉత్తమ్ తెలిపారు.
రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు సీజన్కు 6,000 చొప్పున రైతు భరోసా అందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పుడు రబీ పంట కోసం ఈ మొత్తం పెట్టుబడి సాయం జమ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే రైతు ఖాతాల్లో 30,000 కోట్ల నేరుగా జమ చేశామన్నారు. ఇందులో రుణమాఫీ కోసం 21,000 కోట్లు, మొదట విడత రైతు బంధు కింద 7,000 కోట్లు, రైతు బీమా కింద 3,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పుడు ఈ సీజన్లో ఎకరాకు 6,000 కోట్ల చొప్పున పెట్టుబడి సాయం కింద 9,000 కోట్లు ఇస్తున్నామని వివరించారు. సాగుకు పనికిరాని భూముల గుర్తింపు చివరి దశకు చేరిందని, గ్రామాల వారీగా సాగుకు యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అత్యంత పకడ్బందీగా నిజమైన అర్హులకే లబ్ధి జరిగేలా స్కీమ్స్ అందేలా చర్యలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్త దరఖాస్తులన్నీ పరిశీలించి ప్రతి ఒక్క అర్హుడికి స్కీమ్స్ అందజేస్తామని, ఫిబ్రవరి మొదటి వారంలో 4 పథకాలకు షెడ్యూల్ ఇచ్చి అన్ని గ్రామాల్లో మార్చిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. పైరవీలు, అవినీతికి తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. గత ప్రభుత్వం మాదిరి ఒకసారి ఇచ్చి వదిలేయబోవని, అర్హులందరికీ స్కీమ్స్ అమలు చేస్తామని చెప్పారు. పథకాల్లో అర్హులు కాదని తేలితే వెంటనే క్యాన్సిల్ చేస్తామని, అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లు శాంక్షన్ చేసినట్లు ధృవీకరణ పత్రాలు అందజేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఫుడ్ సెక్యూరిటీ పత్రాలను గ్రామాల్లో అర్హులకు ఇవ్వాలని, రైతు భరోసా రైతుల ఖాతాల్లోకి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నేరుగా భూమి లేని కూలీల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలని ఆర్థిక శాఖకు సూచించారు. ఆదివారం కావడంతో వెంటనే నిధులు జమ కావని, అయితే సోమవారం ఉదయంలోపు ఆయా గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అయ్యేలా చూసి వారి ఫోన్లకు మెసేజ్లు పంపాలన్నారు. ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ప్రజలు ఆందోళన చెందొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 621 మండలాలు ఉండగా ఆదివారం ప్రతి మండలంలోని ఒక్కో గ్రామంలో అంటే 621 గ్రామాల్లో 4 స్కీమ్స్ను ప్రారంభిస్తారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం 4 స్కీమ్లపై సెక్రటేరియట్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆరు గ్యారంటీల అమలుకు రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో పథకాలపై ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. ఎట్టకేలకు పథకాల అమలుకు అయితే అడుగుపడింది. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన 4 పథకాలు కూడా ప్రారంభమయ్యాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్స్ను రిపబ్లిక్ డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో తొలి రోజు ఈ 4 పథకాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా అప్లికేషన్లు వచ్చినందున వాటిని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31 వరకు అర్హులందరికీ స్కీములు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మొత్తంగా రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికైతే 4 సరికొత్త పథకాలతో ఒక శుభవార్త చెప్పారనే చెప్పుకోవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ 4 సైడ్స్ న్యూస్.